ఏం చేస్తున్నాము? పకోడీ. నా జన్మ నువ్వు వంట చేస్తాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, కానీ ఇప్పుడు చూశాను నా జన్మ ధన్యం అయిపోయింది. లేదు, కట్ చేయండి. నేను మీ నాన్నకి గుండెల్లో దడగొట్టుకుంది. ఎప్పుడు పోసినా పొయ్యి కూడా చాలు చాలు అంటున్నావు. వెళ్ళప్పు తిన్నంత కలుపు. ఇంక నూనె వేసే పని లేదా? కొంచెం జీరా అయినా అమ్మమ్మ పోయి కాగు. సరిపోయిందా? గట్టిగా టేస్ట్ చూడు. నువ్వే టేస్ట్ చూడు. చూడమ్ము, చూడు చూడు. నాకేం కాదుగా, బతికే ఉంటాగా. ఓకే అమ్మయ్యా. సాల్ట్ ఏమవుతుంది, సరిపోతుందిలే. నూనె రాకుండా ఇవ్వాలి. అట్ట కదా వేసేది. సరే ఎలాగోలే కానీ దాంట్లో అంటాడే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు అన్నట్టు. అన్నీ ఒకదాని మీద ఒకటి ఏకమ్మ అతుక్కుపోతాయి. చూసావా, నీకంటే నేనే బాగా చెప్తాను. వద్దు. అదే పనిలో ఉన్నాను. అమ్మో, ఈ సందర్భంగా ప్రజలకు ఏమన్నా టిప్స్ అని చెప్తావా అమ్మో? ఇటు పడుకోవాలి. చివరికి నేను కూడా వంట చేయాల్సి వస్తుంది. అది మనల్ని కాదు, నీలాంటి ప్రొఫెషనల్ అయితేనే సెట్ అవుతుంది. ఇంకా ఉడకలేదా? అదే ఏగలేదా? వావ్, మనం పకోడీని కూడా వీడియో తీసి పెడతానంటే మామూలు కదా మనం, అంటే ఆ మాత్రం మా జాత కదని జనం ఫీలింగ్. ఏగినట్టే నన్ను అడుగుతున్నావా? నల్లంగా అవ్వలేము. గోల్డెన్ బ్రౌన్. ఎంత ఎదిగిపోయావమ్ము. ఫస్ట్ మీ నాన్నకి పెట్టు, ఓకేనా?
తర్వాత మేము తింటాం. ఫస్ట్ నీకే వద్దు వద్దు, ప్రేమతో. ముందు మీ నాన్న కదా, మీ నాన్నకి తినిపించాలి. అమ్మో, ఇంట్లో నూనెమో ఇలాగా ఈ కలర్లో ఉంటుంది, బయట నూనె అంటే మడ్డేలా ఉంటుంది, ఇంజనీర్ లెక్క. ఎక్కువ చేయడం వల్ల కానీ దానికోసమే జనాలందరూ పరిగెడతారు కదా. ఇంట్లో చేసిన మంచి నూనె నచ్చదు, బయట కంపు నూనె బాగుంటుందేమో. చాలమ్మా చాలు, ఎంత కష్టపడ్డావో. అమ్మో, ఎలా ఉన్న టేస్ట్ చేసి చెప్తాను. నేను తిన్న తర్వాత బతుకుంటే అందరికి పెట్టమ్మా, ఓకేనా? ఓకే. అమ్మో, అబ్బా నిజంగా బాగుంది, నువ్వు ఎట్లున్నావు అది కట్ చేయ చాలా బాగుంది. టేస్ట్